హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు బయింగ్ గైడ్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఫస్ట్లీ మన ఫస్ట్ వీడియో ఇది మన ఛానల్లో. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన మోటివ్ వచ్చేసి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇప్పటివరకు మనం టెక్ ప్రోడక్ట్స్ చాలా కవర్ చేసాం. అండ్ అదర్ దాన్ టెక్ మనకి ఇంట్లోకి వాడే వస్తువులు చాలా అయితే ఉంటాయి కదా, వాటి గురించి ఈ ఛానల్లో ఇన్డెప్త్గా అంటే ఇప్పటివరకు మన ఇండియాలో ఇలా ప్రతి ప్రోడక్ట్ పర్చేస్ చేసి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి వీడియోస్ చేయడం అయితే ఇప్పటివరకు అయితే లేదు. చాలామంది ఒకవేళ రిఫ్రిజిరేటర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఇట్లాంటివి చేసినా సరే షోరూమ్కి వెళ్ళి అక్కడ 10 ప్రోడక్ట్లు ఉంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడమే కానీ రియల్ టైంలో టెస్ట్ చేసి చెప్పేది అయితే యాజ్ ఆఫ్ నేనైతే చూడలేదు. ఒకవేళ ఉంటే లింక్ షేర్ అయితే చేయండి, నేను కూడా చూస్తాను. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చి మనం ఒకవేళ మీ బడ్జెట్ అనేది 25,000 రూపాయలు, 25,000 రూపాయల్లో కనుక మీరు ఒక మంచి రిఫ్రిజిరేటర్ కొనాలి. సో ప్రతి ఒక్కరికి ఆ డౌట్ అయితే ఉంటుంది కదా. సో ఆ డౌట్ క్లియర్ చేయడమే ఇవాళ నా పని. సో నేను బెస్ట్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ రేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని కూడా 25,000 ఏవైతే ఉన్నాయో ఆ మూడు తెప్పించాను. ఈ మూడింటిని గత 4 రోజులుగా మేము తెప్పించాం. బట్ టెస్టింగ్ అనేది ఒక 15 days బ్యాక్ స్టార్ట్ చేసాం, అంతకుముందు కుదరలేదు. సో తరోగా టెస్ట్ చేశాక మీ ముందుకు ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా లెందీగా ఉంటుంది బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం దండిగా ఉంటుంది. సో నన్ను అయితే నమ్మండి, ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. కొంచెం ఓపిక అయితే చేసుకోండి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే. సో ఫస్ట్లీ 3 మోడల్స్. సో ఫస్ట్ మోడల్ మనం చూసినట్లయితే మనకి ఎల్జీ నుంచి 260 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో కన్వర్టబుల్ మోడల్. అండ్ సెకండ్ మోడల్ కూడా మనకి సామ్సంగ్ నుంచి ఇది వచ్చేసి మనకి 253 లీటర్స్ మోడల్, ఇది కూడా మనకి కన్వర్టబులే. అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి వర్ల్పూల్. సో వర్ల్పూల్ నుంచి అండర్ 25,000లో కన్వర్టబుల్ మోడల్ అయితే లేదు. సో దట్ మనం ఈ మోడల్ అయితే పిక్ చేసాం. ఇది వచ్చేసి మనకి 245 లీటర్స్ కెపాసిటీతో వస్తుందన్నమాట. సో ఈ మూడింటిని టెస్ట్ చేశాక డైరెక్ట్గా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ప్రైసింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ప్రైసింగ్. ఇవి రెండు మీకు 26,000 రూపాయలకు వస్తుంది, సామ్సంగ్ అండ్ ఎల్జీ వచ్చేసి. అదే మీకు వర్ల్పూల్ చూసినట్టయితే కొంచెం కెపాసిటీ తక్కువ కాబట్టి మీకు 25,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. సో బట్ ఈ ప్రైసింగ్, ఈ డీటెయిల్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్గా మనం వీటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో వీడియో ఎండ్లో క్లియర్గా మీకు ఒక క్లారిటీ ఇస్తాను, నేను ఎలా టెస్ట్ చేస్తాను, ఏంటి, ఏది బెటర్ ఏది కాదు అని చెప్పేసి. బట్ ఇప్పుడు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ కంపార్ట్మెంట్లో ఏది బెటరు, ఏది సెకండ్, ఏది థర్డ్, ఇలా అయితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది బాక్స్ కంటెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నిట్లో సేమ్ ఉంటాయి. బట్ మీకు సామ్సంగ్లో ఎగ్ ట్రే అనేది రాదు సపరేట్గా, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇందులోనే ఫిక్స్ అయ్యి వస్తుంది. మిగతా రెండింటిలో ఎగ్ ట్రేస్ వస్తాయి, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇట్లాంటివి అయితే చూడడానికి ఉంటుంది. ఫైనల్గా అన్నింటిలో కూడా మీకు రిఫ్రిజిరేటర్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఫస్ట్లీ మోడల్స్ మనం మాట్లాడుకోవాల్సింది, ఎవరైనా సరే 25,000 స్పెండ్ చేసేటప్పుడు ఈ రోజులో ఖచ్చితంగా కన్వర్టబుల్ మోడల్ ఉండాలనేది ఆబ్వియస్లీ అనుకుంటారు. సో మనకి ఇక్కడ కుదిరింది 2 మోడల్స్, ఒకటి ఎల్జీ అండ్ ఇంకోటి వచ్చేసి సామ్సంగ్. రెండు కూడా మనకి కన్వర్టబుల్ మోడల్తో వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా దాని గురించి మీకు తెలిసిందే. కన్వర్టబుల్ అంటే మీకు ఏదైతే ఫ్రీజర్ ఉందో ఫ్రీజర్ని కూడా మీరు ఫ్రిడ్జ్గా యూజ్ చేయొచ్చు అనమాట. అదొక మంచి విషయం, ఎక్కువ కెపాసిటీ. ఒకవేళ మీరు ఫ్రీజర్ ఎక్కువగా వాటర్ అనుకుంటే మాత్రం ఇది మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దట్ ఈ రెండు కన్వర్టబుల్ మోడల్స్. ఇది మాత్రం మనకి కన్వర్టబుల్ అయితే కాదు, ఏదైతే ఫ్రీజర్ ఉందో సో అది మీరు డెడికేటెడ్గా డీప్ ఫ్రీజర్గానే వాడాలి. ఫ్రిడ్జ్లో వాడడానికి అయితే మీకు ఇక్కడ ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇక ఫస్ట్లీ డోర్ టైప్ వచ్చేసి అన్నీ కూడా మనకి మల్టీ డోర్ అనమాట. అన్నీ కూడా మనకి మల్టీ డోర్తో వస్తున్నాయి. బట్ డిజైన్ అనేది కొంచెం అలగ్గా ఉంటుంది. సో ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి లుక్స్ పరంగా మీరు చూడొచ్చు. సో నాకు పర్సనల్గా సామ్సంగ్ అనేది ప్రీమియంగా అనిపించింది, ఎందుకంటే మీకు ఏదైతే ఈ స్టీల్ ఫినిష్ అన్నింటిలో కూడా మెటల్ స్టీల్ అయితే యూజ్ చేశారనమాట. సో స్టీల్ ఫినిష్ అనేది చాలా షైనింగ్గా ఉంది సామ్సంగ్లో. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. బట్ రిమైనింగ్ వాటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ డిజైన్, బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. మేజర్ డిఫరెన్స్ మనకి చూడడానికి అయితే లేదు. బట్ ఎల్జీ విషయానికి వస్తే మాత్రం మనకి చాలా గ్రే స్టీల్ వస్తుందన్నమాట. అంటే కొంచెం మీకు డార్క్గా ఉంటుంది స్టీల్, అది కూడా మీకు స్టీల్ ఫినిష్ తోటే వస్తుంది. లుక్స్ అనేది పర్సనల్ పర్స్పెక్టివ్, నాకైతే పర్సనల్గా సామ్సంగ్ లుక్స్ అయితే నాకు డిజైన్ అనేది నాకు చాలా బెటర్ అయితే అనిపించింది. అండ్ ఇక వన్ మోర్ థింగ్ వచ్చేసి ఫినిష్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, చాలా స్మూత్గా అయితే ఉంటాయి మూడు కూడా. అండ్ ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రిఫ్రిజిరేటర్లో ప్రతిరోజు మనం డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటాం, క్లోజ్ చేస్తూ ఉంటాం. సో డోర్ హ్యాండ్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్గా నా వరకు అయితే. ఎందుకంటే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్లీ మనకు చూసినట్లయితే వర్ల్పూల్లో మీరు చూడవచ్చు అనమాట, సైడ్ అయితే ఇచ్చారన్నమాట మనకి డోర్ ఓపెనింగ్ అనేది వచ్చేసి. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సైడ్ పాకెట్ అని చెప్తున్నారు వీళ్ళు. సో ఎస్పెషల్గా మీరు ఒకవేళ రైట్ హ్యాండర్ అనుకోండి, ఇదే రిఫ్రిజిరేటర్ మనం ఓపెన్ చేయాలంటే రైట్ హ్యాండర్ ఇలా పట్టుకొని ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇలా పట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. బట్ లెఫ్ట్ హ్యాండర్ అయితే ఈజీగా ఉంటుంది, ఈజీగా మీరు ఇలా పట్టుకొని ఓపెన్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ రైట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి నాకు అది ఒక్కటి కొంచెం వర్ల్పూల్లో ప్రాబ్లం అనిపించింది. వెన్ కమ్స్ టు సామ్సంగ్, ఇది వచ్చేసి రిక్వెస్ట్ మోడల్ అనమాట. సో రిక్వెస్ట్ డోర్ టైప్, ఇది వచ్చేసి చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది హ్యాండ్లింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది మీకు, వెదర్ ఇట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ ఎలా అయినా హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ నాకు కొంచెం క్వాలిటీ అనేది
ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. క్వాలిటీ పరంగా నాకు కొంచెం ఇష్యూ అనిపించింది కానీ బట్ హ్యాండ్లింగ్ పెద్ద ఇష్యూ కాదు. బట్ వెరీ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఏదైనా ఉందంటే మాత్రం ఎల్జీ. సో సూపర్, చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో మనకి ఇది డెడికేటెడ్ హ్యాండిల్తో ఇస్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో బార్ హ్యాండిల్ అనేది అది లుక్ పరంగా మీకు చూడడానికి కొంచెం అవుట్డేటెడ్ అనిపించవచ్చు కానీ బట్ హ్యాండ్లింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంటుంది బార్ హ్యాండిల్ అనేది. ఇట్స్ పర్సనల్ పర్స్పెక్టివ్. మీకు ఒకవేళ లుక్స్ పరంగా కావాలనుకుంటే మాత్రం దాన్ని ఇట్లాంటిది మీకు నచ్చవచ్చు. బట్ హ్యాండ్లింగ్ మాత్రం నాకు పర్సనల్గా అనిపించింది బార్ హ్యాండిల్ అనేది చాలా బెటర్ అని అయితే అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాతకి కంట్రోల్ ప్యానల్ మీరు చూసినట్లయితే కేవలం సామ్సంగ్లో మాత్రం మనకి పైన అయితే ఇచ్చారన్నమాట. అంటే ఐ మీన్ అవుట్ సైడ్లో మనకి ఏదైతే డోర్ ఉంటుందో పైన ఫ్రీజర్ డోర్ అనేది దానికి మనకి కంట్రోల్ ప్యానల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అన్ని ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్గా అండ్ అలానే మీరు కంట్రోల్ మోడ్స్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ నుంచే హ్యాండిల్ చేసుకోవచ్చు. వీటి గురించి డెడికేటెడ్ వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది ఎలా ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏవి ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ కేవలం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. అండ్ రిమైనింగ్ రెండింటి విషయానికి వస్తే మనకి వర్ల్పూల్లో వచ్చేసి మనకి నాబ్ టైప్ అయితే ఇచ్చారన్నమాట కంట్రోల్ అనేది. సో మీరు చూడొచ్చు మీకు నాబ్ టైప్ ఉంటుంది, మీకు ఫ్రీజర్లో ఉంటుంది, కింద ఫ్రిడ్జ్ ఏరియాలో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి కన్వర్టబుల్ కాదు కాబట్టి. బట్ ఏదైతే మనకి ఎల్జీ ఉందో ఎల్జీలో వచ్చేసి మనకి బటన్ మోడల్ అయితే ఇచ్చారన్నమాట. సో సింపుల్గా మీకు అక్కడ బటన్స్ ప్రెస్ చేసి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. కన్వర్టబుల్ మోడ్ కానీ నార్మల్ మోడ్ కానీ టెంపరేచర్స్ కానీ ఎవ్రీథింగ్. బట్ అదైతే ఇన్సైడ్ అయితే ఇచ్చారు. సో ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ అనేది అవుట్ సైడ్ కూడా లుక్ పరంగా బాగుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కంట్రోల్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ. అది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అన్నీ కూడా మనకి ఫ్రీజర్ అనేది టాప్ మౌంటెడే. ఈ ప్రైస్లో మనకి బాటమ్ మౌంటెడ్ అనేది వెరీ రేర్గా దొరుకుతాయి. బట్ అది నన్ను అడిగినట్లయితే అంత పెద్ద ప్రయారిటీ అని అయితే నేను అనుకోను. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో. సో ఎల్జీ అండ్ సామ్సంగ్లో ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో అనేది ఐ డోంట్ థింక్ పెద్ద ఇబ్బంది అని అయితే నేను అనుకోను. ఎందుకంటే మోస్ట్లీ మీకు ఒకవేళ ఫ్రీజర్ అవసరం లేకపోతే సింపుల్గా మీరు కన్వర్టబుల్ చేసుకొని ఫ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో. సో ఇక్కడ చాలా వరకు మీకు ఫ్రిడ్జ్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఫ్రీజర్తో కంపేర్ చేస్తే. ఫ్రీజర్కి మీకు కొంచెం ఎక్కువ కెపాసిటీ అయితే వీళ్ళు అయితే ఇచ్చారు. 75 లీటర్స్ కెపాసిటీ మనకి ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది, ఫ్రీజర్ అయితే ఉంటుందన్నమాట, డీప్ ఫ్రిడ్జ్ అనేది. సో ఇది ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకని వర్ల్పూల్ యాజ్ ఆఫ్ నో నేనైతే నా హై రికమెండెడ్ లిస్ట్లో యాజ్ ఆఫ్ నో అయితే లేదు. మీకు ఇప్పటివరకు నేను చెప్పిన వాటిని బట్టి మీకు క్లారిటీ వచ్చి అయితే ఉంటుంది. బట్ రిమైనింగ్ రెండింటిలో నాకు పెద్ద ఇష్యూ కాదు. ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో అనేది గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ వ్యూ అనేది అన్నింటిలో క్లీన్గా ఉంటుంది. ఇంతకుముందు అలాగే మనకి ఫిన్స్ అయితే ఉండవు, సైడ్కి అయితే ఉంటాయి. దానివల్ల హీటింగ్ ఎలా ఉంది ఏంటనేది ఫర్దర్గా మీకు చెప్తాను. అన్నీ కూడా క్లీన్ బ్యాక్ వ్యూతో వస్తుంది. బట్ స్టిల్ మీరు ప్లేస్ చేసేటప్పుడు మినిమం ఒక 3 ఇంచెస్ అనేది గ్యాప్ ఇచ్చి వాల్కి ప్లేస్ చేయండి. అప్పుడు మాత్రం వెంటిలేషన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇవన్నీ క్లీన్ బ్యాక్తో వస్తుంది కాబట్టి అన్నింటిలో కూడా మీకు సైడ్కి కొంచెం హీట్ అనిపిస్తుంది. అది మీరు కొంచెం ఇగ్నోర్ చేయండి, అదైతే చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ ఎక్స్టీరియర్ మెటీరియల్ అంతా కూడా మీకు మెటల్తో వస్తుందన్నమాట. సో నో ఇష్యూస్, మీకు ఆరామ్సే ఏమంటారు డ్యూరబిలిటీలో మీకు పెద్ద ఇష్యూ అయితే రాదు. అండ్ ఇంటీరియర్లో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సెల్ఫ్స్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే సామ్సంగ్ ఉందో సామ్సంగ్ గురించి మాట్లాడుకుంటే మనకి అన్నిట్లో మనకి టఫ్ అండ్ గ్లాస్తో వస్తుంది. బట్ డిజైన్ పరంగా కానీ కొంచెం ఏదైతే వైట్ ఫినిష్ ఇచ్చారో మనకి ఏవైతే సెల్ఫ్స్కి, సో అది కొంచెం మీకు ప్రీమియంగా ఉంటుంది. బట్ దానివల్ల ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఏంటంటే మీకు వాటికి కొంచెం డస్ట్ పడేస్తారు వైట్ కాబట్టి మీకు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ క్లీన్ చేసుకుంటే పోతుంది. సో ఓవరాల్గా మాత్రం నన్ను అడిగితే ఏవైతే మనకి సెల్ఫ్స్ ఉన్నాయో సెల్ఫ్స్ క్వాలిటీ అనేది మూడిట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ పెద్ద ఇష్యూ అనిపించలేదు. అండ్ ఇక వైర్ లెంత్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉంది. వైర్ లెంత్ అన్నిటికంటే తక్కువ ఉంది వచ్చేసి మనకి సామ్సంగ్లో 49 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట మీకు ఇది. అదే మీకు ఎల్జీలో కానీ మీకు వర్ల్పూల్లో కానీ చూసినట్లయితే మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 63 ఇంచెస్ అయితే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఇవి 2 బార్ ఉన్నాయి సరే, ఎల్జీ అనేది మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే వైర్ స్టార్టింగ్ పొజిషన్ ఉంది ఇది టాప్లో ఇచ్చారు. సో దట్ ప్లగ్ బాక్స్ మినిమం హైట్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత ప్లగ్ బాక్స్కి దూరంగా పెట్టినా సరే సామ్సంగ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. బట్ ఇవి 2 వైర్ లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ మీరు ఫ్రిడ్జ్ అనేది ఎగ్జాక్ట్గా ప్లగ్ బాక్స్ దగ్గరే పెట్టాలి. సైడ్ కట్టిట్ అయినా సరే మీరు పర్ఫెక్ట్గా ఆ వైర్ లెంత్ అనేది సరిపోదు. సో స్టిల్ ఇది తక్కువైనప్పటికీ చాలా బెటర్ పొజిషన్ అనేది మీకు ఇందులోనే దొరుకుతుంది. సో స్టిల్ సామ్సంగ్ అనేది ఒక మంచి విన్నర్ అనేది చెప్పుకోవచ్చు. సో వైర్ లెంత్ పరంగా. అండ్ ఇన్సులేషన్ విషయానికి వస్తే మాత్రం సామ్సంగ్లో ఇన్సులేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో బట్ ఇన్సులేషన్ విధంగా నాకు బాగా నచ్చింది వచ్చేసి వర్ల్పూల్లో ఇన్సులేషన్ చూడడానికి చాలా బెటర్ అయితే ఉంది, చాలా ఎక్కువగా ఉంది. బట్ స్టిల్ ఇన్సులేషన్ ఎలా ఉన్నా సరే మనకి ఎంత టైము
కూల్ అనేది లాస్ట్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. అది రియల్ టైం టెస్ట్లో మాత్రం ఇక్కడ నేను చెప్పిన దానికి కొంచెం విరుద్ధంగా అయితే ఉంటుంది. అండ్ ఎల్జీలో కూడా మీకు ఏదైతే ఇన్సులేషన్ ఉందో చాలా బెటర్ అయితే ఉంటుంది, చాలా ఎక్కువగా కూడా ఉంది. ఆఫ్ కోర్స్ దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇన్సులేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇక ఫైనల్గా కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే వర్ల్పూల్ వచ్చేసి మనకి 245 లీటర్స్ మనకి గ్రాస్ కెపాసిటీతో వస్తుంది. అదే నెట్ కెపాసిటీ చూసినట్లయితే మనకి ఇది 222 లీటర్స్ ఉంటుంది. కంపేర్ టు ఈ మూడిట్లో ఇది చాలా లెస్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దట్టు ఇది మనకి కన్వర్టబుల్ కాదు కాబట్టి డీప్ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో 75 లీటర్స్ పోతుంది. రిమైనింగ్ మనకి 167 లీటర్స్ మాత్రం మనకి ఫ్రిడ్జ్ మిగులుతుంది. డైరెక్ట్ స్ట్రైట్ అవే క్రాస్ మార్క్ కొట్టేసండి, ఇక దాన్ని బ్రెయిన్లో పెట్టుకోకండి. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సామ్సంగ్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి 253 లీటర్స్ గ్రాస్ కెపాసిటీతో వస్తే మనకి నెట్ కెపాసిటీ వచ్చేసి ఇది మనకి దగ్గర 234 లీటర్స్ అయితే ఉంటుంది. సో ఫ్రీజర్ నెట్ కెపాసిటీ మనం చూసినట్లయితే 53 ఉంటే ఫ్రిడ్జ్ నెట్ కెపాసిటీ మనకి 181 ఉంటుంది. సో ఓవరాల్గా మనకి డీసెంట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ ఎల్జీ విషయానికి వస్తే మాత్రం మనకి 260 లీటర్స్ గ్రాస్ కెపాసిటీతో వస్తే నెట్ కెపాసిటీ ఇది కూడా మనకి 234 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్ 75 ఉంటుంది, రిమైనింగ్ మనకి 185 అయితే ఉంటుంది అన్నమాట. ఓవరాల్గా ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ ఏదైతే కెపాసిటీ ఉందో ఓవరాల్గా వర్ల్పూల్తో కంపేర్ చేస్తే ఇవి రెండు మనకి లాట్ బెటర్. రెండిట్లో మీరు ఏదైనా సరే మీకు ఆల్మోస్ట్ సేమ్ నెట్ కెపాసిటీ వస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో ఇష్యూ. మేబీ డిజైన్లో చేంజెస్ ఉండొచ్చు, బట్ నెట్ కెపాసిటీ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ అని అయితే చెప్తాను. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఎనర్జీ రేటింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రిడ్జ్లో. సో అని అందరూ చెప్తారు, నేనైతే ఎక్కువగా చెప్పను. ఎందుకంటే మోస్ట్లీ రిఫ్రిజిరేటర్లో అందరూ కూడా 3 స్టార్ 2 స్టార్ ఈ మోడల్సే తీసుకొస్తారు. 5 స్టార్ వెరీ రేర్ వచ్చినా వెరీ ఎక్స్పెన్సివ్. అంతగానో మీరు ఎప్పుడైనా సరే అందరూ ఎందుకు అలా చెప్తారు నాకు అర్థం కాదు కానీ, సో ఇది మీకు 3 స్టార్ ఉంది. ఒకవేళ ఏసీ పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, ఏసీలో 3 స్టార్కి 5 స్టార్కి నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్ చేసేది చాలా ఫరక్ ఉంటుంది. సో దట్ దెర్ ఈజ్ స్టార్ రేటింగ్ వెరీ ఇంపార్టెంట్. బట్ వెన్ కమ్స్ టు రిఫ్రిజిరేటర్ 1 ఇయర్ మొత్తానికి ఈ పర్టికులర్ సామ్సంగ్ మోడల్ మనం చూసినట్లయితే 3 స్టార్ అయినప్పటికీ 195 యూనిట్స్. దట్ మీన్స్ అరౌండ్ మీకు పవర్ బిల్ 600 to 700 పర్ ఇయర్ వస్తుంది. బట్ రిఫ్రిజిరేటర్ అలా మనకి ఏసీ అలా కాదు, చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం మనకి మీరు చూసుకోండి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆ పవర్ బిల్ ఒకవేళ 5-6 వేలు ఎక్కువ అవుతుంది ఒక్క స్టార్ రేటింగ్ వల్ల అనుకుంటే మాత్రం నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని కన్జ్యూమ్ చేస్తుంది అనేది చూడండి. అప్పుడు మాత్రం ఒక డెసిషన్ తీసుకోండి. నన్ను అడిగితే మూడిట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు కొంచెం తక్కువ కెపాసిటీ కాబట్టి ఇది మీకు 190 యూనిట్స్ అయితే పర్ ఇయర్ కన్జ్యూమ్ చేస్తుంది. సామ్సంగ్ 195, ఎల్జీ వచ్చేసి 198. బట్ మూడు కూడా 3 స్టార్ రేటింగ్తో వస్తున్నాయి. ఒక 3-2 యూనిట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దట్ మీన్స్ మీకు 12 to 13 రూపీస్ డిఫరెన్స్ అంతే. సో ఇది నేను పెద్దగా అయితే ఈ మూడింటి మధ్యలో కంపేర్ చేయడానికి అయితే ఏమైతే లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇంటీరియర్ ఫీచర్స్. సో ఇంటీరియర్ ఫీచర్సే వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం మాట్లాడుకునేంత కూడా సెకండరీ థింగ్స్. ఇంటీరియర్ ఫీచర్స్ ఎందుకంటే సో మనం ఎక్కువగా యూజ్ చేసేది లోపడే కదా. సో ఫస్ట్లీ మనం ఈ 3 ఫ్రిడ్జ్లు చూద్దాం. సో 3 ఫ్రిడ్జ్లో కనుక మనం చూసినట్లయితే ఇంటీరియర్ ఫీచర్స్లో ఫస్ట్లీ ల్యాంప్, ఇంటీరియర్ ల్యాంప్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టినప్పుడు ఓపెన్ చేయగానే మనకి లైటింగ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ల్యాంప్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ మీకు వర్ల్పూల్లో చూసినట్లయితే ఒక వామ్ లైట్ అయితే ఇచ్చారు. దట్టు దాని పొజిషన్ అనేది బ్యాక్ సైడ్లో ఇచ్చారు. సో వన్ ఆఫ్ ది రాంగ్ పొజిషన్ అది. సో ఏమన్నా మనం వస్తువులు అందులో పెట్టగానే ఆటోమేటిక్గా లైట్ అనేది బ్లాక్ అయిపోతుంది. అండ్ దట్టు రెడ్ లైట్. నాకు వర్ల్పూల్లో లైటింగ్ ల్యాంప్ అనేది నాకు అస్సలు నచ్చలేదు, టు బి ఫ్రాంక్, స్ట్రైట్ అవే చెప్తున్నాను. అండ్ వెన్ కమ్స్ టు సామ్సంగ్, లైట్ పొజిషన్ అనేది మీకు టాప్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు లైట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. అండ్ వైట్ లైట్ అయితే యూజ్ చేశారు, లైట్ అనేది బ్రైట్ ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇది కూడా బాగుంది. అండ్ వెన్ కమ్స్ టు ఎల్జీ, నాకు బాగా నచ్చింది ఎల్జీలోనే. ఎందుకంటే సేమ్ పొజిషన్ సామ్సంగ్ లాగానే, బట్ ఏదైతే ల్యాంప్ వీల్ యూజ్ చేశారో వెరీ బ్రైట్ అండ్ చాలా ఈవెన్ లైట్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో లైటింగ్ పరంగా మాత్రం ఖచ్చితంగా కూడా మనకి ఇక్కడ ఎల్జీ అనేది చాలా అంటే చాలా బెటర్ అని అయితే చెప్పగలను. ఇంటీరియర్ ల్యాంప్ అండ్ ఏవైతే సెల్ఫ్స్ ఉన్నాయో ఇందాక చెప్పాను కదా, బిల్డ్ క్వాలిటీ ఆల్మోస్ట్ అన్నీ కూడా టఫ్ అండ్ గ్లాస్తో వస్తున్నాయి. దేర్ ఈజ్ నో ఇష్యూస్, ఆల్మోస్ట్ సిమిలర్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్, డోర్ బాస్కెట్స్. డోర్ బాస్కెట్స్ అనగానే మీకు ఇంకా చెప్పేదే ఉంది, మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకునే ఈ బాస్కెట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ సినారియో జరిగింది, మీకు చాలా కేర్ఫుల్గా వినండి. ఇదే మీకు కీ పాయింట్ అనమాట మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏ ఫ్రిడ్జ్ అనేది. సో మీకు వర్ల్పూల్లో చూసినట్లయితే 2 డోర్ బాస్కెట్స్ అంటే వాటర్ బాటిల్వి 2 అయితే ఉన్నాయి. పైన పెద్దవి, కింద చిన్నవి 1/2 లీటర్ బాటిల్స్, కొంచెం పెద్దవి కూడా యూజ్ అయితే చేయొచ్చు. లీటర్ బాటిల్ కూడా మనకి బిస్లరీ బాటిల్స్ పడతాయి. వెన్ కమ్స్ టు సామ్సంగ్లో కూడా మీకు
పైన చాలా పెద్ద బాటిల్స్ పెట్టుకోవచ్చు, 2 లీటర్స్ 2.5 లీటర్స్ బాటిల్స్ కూడా మీరు పైన పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి మీరు 1/2 లీటర్ బాటిల్స్ అయితే ఆరామ్సే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా నో ఇష్యూస్. బట్ వెన్ కమ్స్ టు ఎల్జీ, ఇక్కడ మీకు కేవలం 2 ఉన్నాయి బాటిల్స్కి డోర్ బాస్కెట్స్ అని. బట్ ఒకటి దాంట్లో మాత్రం మీరు అయితే బాటిల్స్ అయితే పెట్టుకోగలరు. కింద దాంట్లో మీరు మహా అంటే మసాలా ప్యాకెట్లు, లేకపోతే చిన్న చిన్న కవర్లు, ఇంత బాక్సులు అంటే 2 ఇంచెస్ బాక్సెస్ మాత్రమే పెట్టుకోగలరు. కానీ బట్ అందులో మాత్రం మీరు 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ప్లేస్ అయితే చేయలేరు. సో అదైతే చూసుకొని మీరు ఎక్కువ వాటర్ బాటిల్స్ అంటే ఫ్రీక్వెంట్గా రోజుకు 10-20 పెట్టి వాడతారు అనుకుంటే మాత్రం దెన్ ఎల్జీ పర్చేస్ చేసేటప్పుడు 1-2 సార్లు థింక్ చేయండి. స్టిల్ దీనికి రెమెడీ ఉంది. ఆ రెమెడీస్ అనేది వీలైతే వీడియోలో చెప్తాను, లేదంటే దీని డెడికేటెడ్ రివ్యూలో చెప్తాను. సో బట్ ఈ చేంజ్ ఎందుకు జరిగింది అనే దాని మీద నాకు ఒక క్లారిటీ ఉంది. సూన్ మీకు ఆ క్లారిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండండి. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది డైరీ కంపార్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ సామ్సంగ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు చూసినట్లయితే వర్ల్పూల్లో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో సామ్సంగ్లో ఎస్పెషల్గా ఈ డిజైన్ ఏదైతే ఉందో డైరీ కంపార్ట్మెంట్ అనేది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇట్లా ఓపెనింగ్ క్లోజింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకటైతే బాగుంది. బట్ వెన్ కమ్స్ టు ఎల్జీ, మీకు ఎల్జీలో మాత్రం ఎటువంటి డైరీ కంపార్ట్మెంట్ అయితే ఉండదు. స్టిల్ దానికి ఇంకో రీజన్ అయితే ఉంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్తో తీసుకొస్తుంటారు. సో బోర్ కొడుతుంది ఆ వీడియో, బట్ స్టిల్ ఓపిక అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది సెల్ఫ్స్. వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో సెల్ఫ్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏదైతే వర్ల్పూల్ ఉందో 2 సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్. అండ్ వెన్ కమ్స్ టు సామ్సంగ్లో కూడా మనకి 2 సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అడ్జస్టబుల్ అంటే లిటిల్ బిట్ 1 ఇంచు మందం అయితే మీరు అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. 2 అయితే ప్రొవైడ్ చేశారు. బట్ వెన్ కమ్స్ టు ఎల్జీ, ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఇందాక నేను ఏదైతే డైరీ కంపార్ట్మెంట్ ఇందులో ఇచ్చారో ఇందులో ఎందుకు రాలేదంటే ఆ డైరీ కంపార్ట్మెంట్ ప్లేస్లో వీళ్ళు మనకి సెల్ఫ్ అయితే ఇచ్చారన్నమాట. దీని ద్వారా చాలామందికి డైరీ కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ స్పేస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. 3 సెల్ఫ్స్ ఉన్నాయి అండ్ దట్ 2 అడ్జస్టబుల్. దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పగలను. సో టైప్ ఆఫ్ యూజర్, మీరు ఒకవేళ ఎక్కువ పాల ప్యాకెట్లు ఇవే ఎక్కువ వాడతారనుకుంటే మాత్రం వేరు, 1-2 పాల ప్యాకెట్లు అది కూడా బౌల్స్లో పోసుకొని వాడతారనుకుంటే మాత్రం దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సెల్స్ పరంగా చూసినట్లయితే. అండ్ ఆ తర్వాత మెడిసిన్ బాక్స్ చూసినట్లయితే 3 మెడిసిన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అదొక మేజర్ డ్రాబ్యాక్. అండ్ ఆ తర్వాతకి మనం చూడాల్సింది ఎక్స్ట్రేస్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏదైతే వర్ల్పూల్ ఉందో వర్ల్పూల్లో ఒక ఎగ్ ట్రే అండ్ అలానే మనకి ఎల్జీలో కూడా ఒక ఎగ్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు. అవి రిమూవబుల్, అవసరం అయితే తీసేసి ఆ ప్లేస్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ సామ్సంగ్ విషయానికి వస్తే మాత్రం ఎగ్ ట్రేస్ ప్రొవైడ్ చేశారు. ఏదైతే డిజైన్ ఉందో అది ఏవైతే బాస్కెట్ ఉందో ఆ బాస్కెట్తో పాటే వచ్చింది. ఎగ్స్కి యూజ్ చేయొచ్చు, ఎగ్స్ కాకపోయినా వేరే వాటికి యూజ్ చేయొచ్చు. బట్ నేటివ్గా డిజైన్ చూడడానికి అయితే మీకు అలా ఉంటుంది. తీసేసుకునే ఆప్షన్ అయితే ఉండదు, అదైతే చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి వెజిటబుల్ డ్రాయర్, వెరీ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ డ్రాయర్ అనేది సో మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఎక్కువగా యూజ్ చేసేది ఏదైనా ఉందంటే మాత్రం నవ్వే డేస్ ఇదే. ఎందుకంటే మనం కూరగాయలు ఖరాబ్ కాకుండా కదా ఎక్కువ ఫ్రిడ్జ్ను మనం యూజ్ చేసేది. ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడే అసలు మతలబ్ అవుతుందన్నమాట. మీకు ఏదైతే వర్ల్పూల్లో ఉందో వర్ల్పూల్లో డీసెంట్ సైజ్, మీడియం సైజ్ అయితే ఇచ్చారు. సామ్సంగ్ విషయానికి వస్తే మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు. బట్ ఆఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ అన్నిటికంటే బెటర్ ఉంది ఏదైతే వెజిటబుల్ డ్రాయర్ది సామ్సంగ్లో. బట్ స్టిల్ వెరీ స్మాల్, ఖచ్చితంగా ఇంకాస్త పెద్దగా కావాల్సిందే. బట్ వెన్ కమ్స్ టు ఎల్జీ వెరీ బిగ్. సో మీకు అర్థమైంది కదా, ఇందాక నేను ఏదైతే కింద బాటిల్స్ పెట్టుకోవడానికి డోర్ బాస్కెట్ ఉందో అది మీకు చిన్నగా ఇచ్చారని చెప్పాను చూసారా. ఆ చిన్నగా ఇచ్చిన స్పేస్ ఎందుకంటే కేవలం ఈ వెజిటబుల్ డ్రాయర్ అనేది పెద్దగా చేయడం కోసం వాళ్ళు దాన్ని అయితే చిన్నగా చేశారు. సో దాట్ ఖచ్చితంగా వెజిటబుల్ డ్రాయర్ అనేది మీకు ఎక్కువగా ఇంపార్టెంట్. 5 బాటిల్స్ 6 బాటిల్సే మేము ఎక్కువగా యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి మూవ్ ఖచ్చితంగా ఎల్జీ వాళ్ళది. ఇది పర్సనల్ పర్స్పెక్టివ్, నేనైతే ఇక్కడ వర్డిక్ట్ అయితే ఇవ్వలేను. మీ వే ఆఫ్ యూసేజ్ని బట్టి మీరు ఇక్కడ ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ కార్డ్ మేకర్ అయితే మనకి ఎందులో చూడడానికి ఉండదు. ఐస్ ట్రే వచ్చేసి మనకి 3 ఉంటుంది. బట్ సామ్సంగ్లో మాత్రం ఫుల్లీ రిమూవబుల్. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. సామ్సంగ్లో జస్ట్ మీరు ఐస్ ట్రేని ఇలా తీసి ఇలా పెట్టేస్తే సింపుల్గా మీకు ఇవి 2 కూడా కన్వర్టబుల్ చేసుకున్నప్పుడు స్ట్రైట్ అవే దీన్ని కూడా మీరు ఫ్రీజర్ లాగా యూజ్ చేయొచ్చు. మోర్ స్పేస్, టు బి ఫ్రాంక్ చాలా అంటే చాలా స్పేస్ అయితే ఉంటుంది. వెన్ కమ్స్ టు వర్ల్పూల్, మీరు ఇక్కడైతే జస్ట్ ఈ ట్రేస్ని అయితే రిమూవ్ చేయగలరు కానీ బట్ ఈ స్పేస్ని అయితే ఎక్కువగా యూటిలైజ్ అయితే చేసుకోలేరు. సో బాటిల్స్ పెట్టాలన్నా మీకు ఇక్కడ ఒకటి అడ్డుగా అయితే ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ఎల్జీ విషయానికి వస్తే ఎల్జీలో కూడా మీరు పూర్తిగా ఐస్ ట్రే అయితే రిమూవ్ చేయలేరు కానీ బట్ పార్షల్గా మీరు ఇవి 2 అయితే రిమూవ్ చేయొచ్చు. సో ఇవి 2 రిమూవ్ చేస్తే మీరు వీటిని కూడా సేమ్ మీరు సామ్సంగ్లో ఎలా అయితే ఉందో అలా అయితే యూజ్ చేయొచ్చు. బట్ కాకపోతే మధ్యలో ఒక చిన్న లైన్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఎక్సెప్ట్ దట్ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఆబ్వియస్లీ మీరు చాలా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఐస్ ట్రే అనేది
తీసేస్తే మాత్రం ఈ రెండిట్లో మీరు ఆ స్పేస్ని చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు, దట్ ఇవి కన్వర్టబుల్ మోడల్స్ కాబట్టి. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకొస్తుంది డోర్ గ్యాస్కెట్స్. అన్నీ కూడా యాంటీ ఫంగల్ డోర్ గ్యాస్కెట్స్తో వస్తున్నాయి. డోర్ మూసినప్పుడు ఒక వల్పూల్ తప్ప నాకు అన్నీ మంచి బేస్తో వస్తుంది, బాగుంది. బట్ సామ్సంగ్ చాలా అంటే చాలా సైలెంట్ అని చెప్పుకోవచ్చు. పెద్ద సౌండ్ అయితే రావట్లేదు. బట్ ఎల్జీ కూడా కొంచెం లిటిల్ బిట్ మీకు సౌండ్ చూడడానికి ఉంటుంది. బట్ సో ఖచ్చితంగా డోర్ గ్యాస్కెట్స్ అనేది యాంటీ ఫంగల్ కాబట్టి మీకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఆ తర్వాత హనీకామ్, మనకి ఏదైతే వెజిటబుల్ డ్రాయర్ ఉందో దానిపైన హనీకామ్ ఇస్తే ఎక్కువసేపు మీకు మాయిశ్చర్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో హనీకామ్ విషయానికి వస్తే మాత్రం సామ్సంగ్లో అదొకటి నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇచ్చుంటే బాగుండేది. హనీకామ్ డిజైన్ అయితే మనకి సామ్సంగ్లో ఇవ్వలేదు. బట్ మనకి వల్పూల్లో చూడడానికి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్జీలో కూడా మనకి హనీకామ్ డిజైన్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో అదైతే చూసుకోండి. అండ్ కంప్రెసర్స్ వచ్చేసి అన్నీ కూడా మనకి ఇన్వర్టర్ కంప్రెసర్స్. ఇదే కాదు, మీరు వేరే రిఫ్రిజిరేటర్ ఏది తీసుకోవాలన్నా ఖచ్చితంగా కంప్రెసర్ అనేది ఇన్వర్టర్ మోడలే తీసుకోండి. అసలు యాక్చువల్గా నార్మల్లీ చాలా తక్కువగా వస్తున్నాయి అన్ని ఇన్వర్టర్ కంప్రెసర్సే. ఒక్కొక్కరు నేము. సో సంథింగ్ మీరు సామ్సంగ్ చూసుకుంటే డిజిటల్ ఇన్వర్టర్ అని చెప్తుంది, ఎల్జీ చూసుకుంటే మనకి ఏదో స్మార్ట్ ఇన్వర్టర్ అని చెప్తుంది, వీళ్ళు ఇంకేదో పేరు పెట్టుకుంటారు, పేరు మార్పు అంతే. బట్ అన్ని ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తున్నాయి, అన్నీ సేమ్ రిఫ్రిజిరెంట్తో వస్తున్నాయి అన్నమాట, R600A. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక అన్ని ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ. ఇప్పుడు మనం డైరెక్ట్ కూల్ టెక్నాలజీ ఈ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా అయితే ఉండవు. డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అనేది అండర్ 20,000లోనే, అది కూడా కొన్ని మోడల్స్లో అన్నిట్లో ఫ్రాస్ట్ ఫ్రీ అయితే వచ్చేసింది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది టెంపరేచర్ కంట్రోల్. అన్నిట్లో కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అది కొంతమందికి ఇంపార్టెంట్ అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు. ఫర్ సపోజ్ డోర్ లాక్ విషయానికి వస్తే మనకి రెండిట్లో సామ్సంగ్ అండ్ వర్ల్పూల్ రెండిట్లో కూడా మనకి డోర్ లాక్ చూడడానికి అయితే లేదు. బట్ ఎల్జీ విషయానికి వస్తే మాత్రం మనకి డోర్ లాక్ ఉంది, లాక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు మనకి బాక్స్ కంటెంట్లోనే. సో ఆరామ్స్ ఒకవేళ మీ ఇంట్లో కిలాడి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కనుక ఓపెన్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం అట్లాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. డోర్ లాక్ వేసి ప్రశాంతంగా కూర్చోవచ్చు. దీన్ని అయితే మీ పిల్లల నుంచి అయితే రక్షించలేరు, అదైతే చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి ఓపెన్ డోర్ అలారం మనకి ఏదైతే వర్ల్పూల్ ఉందో ఇందులో చూడడానికి అయితే లేదు. బట్ మనకి ఏదైతే సామ్సంగ్ అండ్ ఎల్జీ రెండిట్లో కూడా మనకి ఓపెన్ డోర్ అలారం ఉంది. బట్ టు బీ ఫ్రాంక్, ఓపెన్ డోర్ అలారం అనేది సామ్సంగ్లో ఉన్నప్పటికీ రెండు కూడా 2 minutes తర్వాతకి వస్తాయి. బట్ చాలా లో వాల్యూమ్, అంటే కిచెన్లో పెట్టి మనం బెడ్రూమ్లో ఉంటే మాత్రం మనకైతే వినిపించదు సామ్సంగ్ది. బట్ ఎల్జీది మాత్రం చాలా లౌడ్గా ఉంది, నో ఇష్యూస్. మీరు కిచెన్లో పెట్టి బెడ్రూమ్లో ఉన్నా సరే ఎల్జీ సౌండ్ వినిపిస్తుంది. బట్ ఎక్కువసేపు రాదు, 2-3 సార్లు సౌండ్ చేస్తుంది. ఫాస్ట్గా వెళ్ళి మీరు క్లోజ్ చేసుకోవడమే, అది కూడా 2 minutes తర్వాతకి అయితే వస్తుంది అన్నమాట. సో డోర్ అలారం అనేది ఇవ్వడం ఫీచర్ ఖచ్చితంగా రెండిట్లో బెస్ట్. బట్ ఎల్జీలో మాత్రం చాలా లౌడ్గా అయితే ఉంది. అండ్ ఆ తర్వాతకి స్మార్ట్ డయాగ్నోసిస్. ఏదన్నా మన రిఫ్రిజిరేటర్లో ఇష్యూ వస్తే, సో ఇక్కడ వచ్చేసి సామ్సంగ్లో కానీ మీకు వర్ల్పూల్లో కానీ ఎటువంటి స్మార్ట్ డయాగ్నోసిస్ అయితే లేదు. బట్ ఎల్జీలో ఉంటుంది. సింపుల్గా మీరు ఈ డోర్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఉంది కదా స్మార్ట్ డయాగ్నోసిస్ యాప్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే మీరు ఏం ప్రాబ్లం ఉన్నా సరే మీకు అప్లికేషన్లో చూపిస్తుంది అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటనేది ఇన్డెప్త్గా మీకు డెడికేటెడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మోస్ట్లీ ఒక క్లారిటీ వస్తుంది. అఫ్కోర్స్ ఇట్స్ ఏ గుడ్ ఫీచర్. అండ్ డియోడ్రైజర్ అన్నిట్లో వస్తుంది, నో ఇష్యూస్. అండ్ కస్టమర్ సర్వీస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడింటిని ఎట్ ఏ టైం మన సేల్స్ అప్పుడైతే నేను ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో, ఆర్డర్ పెట్టిన డెలివరీ అయిన నెక్స్ట్ డే నాకు వర్ల్పూల్ వాళ్ళ సర్వీస్ అనేది వచ్చి చేసేసారు. ఆ తర్వాతకి 2 days తర్వాతకి నాకు ఎల్జీ సామ్సంగ్ ఎట్ ఏ టైం కాల్ చేశారు, ఎట్ ఏ టైం వచ్చారు. వాళ్ళిద్దరూ సేమ్ డే అయితే నాకు ఆ సర్వీస్ అయితే అయిపోయింది. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ లొకేషన్. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఉన్న వాస్తవం నాకు వర్ల్పూల్ వాళ్ళు రాగానే ఫాస్ట్గా వచ్చి నాకు సర్వీస్ అయితే చేశారు. సో ఎక్స్ప్లెనేషన్ విషయంలో మాత్రం నాకు ఎల్జీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నాకు పర్సనల్గా బాగా అయితే నచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సామ్సంగ్ పర్సన్ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ గురించి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా అయితే చెప్పారు. సో పర్సన్ టు పర్సన్ మేబీ ఇది చేంజ్ అవ్వచ్చు. బట్ కస్టమర్ సర్వీస్ అనేది పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదని అయితే నాకు అనిపించింది. సో అండ్ ఇక ఆ తర్వాతకి వారంటీ. సో వారంటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో అందరూ కూడా కంప్రెసర్ మీద ప్రోడక్ట్ మీద 1 year వారంటీ ఇస్తారు, అందులో డిఫరెన్స్ అయితే ఉండదు. కంప్రెసర్ మీద ఎవరికి ఇస్తున్నారంటే మాత్రం మనకి వర్ల్పూల్ అండ్ ఎల్జీ వచ్చేసి మనకి 10 years వారంటీ ఇస్తున్నారు కంప్రెసర్ మీద. బట్ వెన్ కమ్స్ టు సామ్సంగ్ 20 years ఆఫ్ కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తుంది. సో ఇదైతే చూసుకోండి. ఇప్పుడు వచ్చింది అసలు తలకాయ నొప్పి, ఏది తీసుకోవాలి అనే కదా. సో రియల్ టైం టెస్ట్లు అయితే చేశాను నేను. వాస్తవానికి టెస్ట్లన్నీ చేశాక వీటిని టెస్ట్ చేయడం అవసరం అనే ఫీలింగ్ అయితే నాకు పర్సనల్గా కలిగింది. సో ఫస్ట్లీ కూలింగ్ టెస్ట్ మామూలుగా అన్నిట్లో ఈజీగా 3 hours, ఒక 1 hour లోపు మీకు మోస్ట్లీ కూలింగ్ అనేది స్టేబుల్ అయిపోతుంది. బట్ కూల్ డౌన్ అంటే మీకు మనకి నార్మల్గా ఇప్పుడు పవర్ అనేది ఎలా పోతుందో మీకు తెలిసిందే కదా. సో పవర్ పోయినప్పుడు మన ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఆ ఇన్సులేషన్ బెటర్గా ఉండి ఎక్కువసేపు దేంట్లో కూల్ లాస్టింగ్ అవుతుందనే దాన్ని బట్టి మన ఫ్రిడ్జ్ మంచిదా కాదా మనం చెప్పాలి ఇక్కడ వచ్చేసి. సో ఫస్ట్లీ మనం ఇక్కడ టెస్ట్ చేసినట్లయితే నాకు
నాకు కూలింగ్ టెస్ట్లో వచ్చేసి సామ్సంగ్ అనేది చాలా బెటర్ అని అయితే అనిపించింది ఉన్న వాస్తవం. అండ్ ఆ తర్వాతకి ఎల్జీ అండ్ ఆ తర్వాతకి వచ్చేసి మీకు వర్ల్పూల్. సో డ్రాపింగ్లో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అయితే ఉంది, బట్ వర్ల్పూల్ కొంచెం ఇన్సులేషన్ ఇంత బెటర్ ఉన్న దాంట్లో టెంపరేచర్ లెవెల్స్ డ్రాప్ అవడం అనేది చాలా ఎక్కువగా చూశాను నేను. బట్ ఈ రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ మీకు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇన్సులేషన్ ఎల్జీలో ఎక్కువ బెటర్ ఉంది, సో దట్ అందులో లాస్ట్ అవుతుందంటే అనుకోవచ్చు. బట్ సామ్సంగ్లో ఇన్సులేషన్ అనేది తక్కువ ఉన్నప్పటికీ మీకు ఏదైతే కూల్ లాస్టింగ్ అనేది సేమ్ లైక్ ఎల్జీలో వచ్చినట్టు వచ్చింది. అందుకని నాకు ఇక్కడ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ స్టిల్ రెండిట్లో మీకు టెంపరేచర్ లాస్టింగ్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఆల్మోస్ట్ ఆల్ బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఎక్కువసేపు అయితే మీకు టెంపరేచర్ లాస్టింగ్ అయితే ఉంది ఈ రెండు మోడల్స్లో. అండ్ ఇక ఆ తర్వాతకి నాయిస్. సో ఇంట్లో రిఫ్రిజిరేటర్ పెట్టినప్పుడు నాయిస్ కూడా ఒక చిన్న మ్యాటరే. సో ఏది ఎక్కువగా వస్తుందంటే మాత్రం ఒక గట్టి సౌండ్ మాత్రం మీకు సామ్సంగ్ అయితే ఇస్తుంది. సో అన్నీ బాగున్నాయి. నాయిస్ అనేది కొంచెం రెడ్యూస్ అయి ఉంటే బాగుండేది. ఎప్పుడైతే కంప్రెసర్ హై స్పీడ్లో రన్ అవుతుందో అసలు ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది మీకు. ఈవెన్ దో బెడ్రూమ్లో కూడా మీకు అంత నిశ్శబ్దంగా ఉంటే బెడ్రూమ్లో కూడా నాయిస్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాతకి వర్ల్పూల్ కొంచెం నాయిస్గా అనిపించింది. సో కొంచెం సైలెంట్ ఆపరేషన్ అంటే మాత్రం నాకు యాజ్ ఆఫ్ నో ఎల్జీ అనిపించింది. కంపేర్ టు దీస్ 3 మోడల్స్ ఖచ్చితంగా ఎల్జీలో సైలెంట్ ఆపరేషన్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి డోర్ హ్యాండ్లింగ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, నేను నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను. వర్ల్పూల్లో నాకైతే నచ్చలేదు పర్సనల్గా. లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మీరు ఒకవేళ అనుకోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు నా అన్ని టెస్టింగ్లో ఇది నాకు నచ్చలేదు కాబట్టి స్టిల్ డోర్ హ్యాండ్లింగ్ ఎలా ఉన్నా సరే మీరు దీన్ని అయితే స్కిప్ చేసేసేయండి. వెన్ కమ్స్ టు సామ్సంగ్ డోర్ హ్యాండ్లింగ్ అనేది ఇది పర్సనల్ పర్స్పెక్టివ్ అని చెప్పుకోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా బెటర్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ గింత ఏదైతే ఉంటుందో సన్నగా ఉంటుంది కాబట్టి హ్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి. అదర్వైజ్ ఇక ఇలా సౌండ్లు చేయడం అంటే ఎక్కడ ఊడిపోతుందని భయం వేసే ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. బట్ బార్ హ్యాండిల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇందులో సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. వెరీ ఈజీ టు హ్యాండిల్. సో ఇది పర్సనల్ పర్స్పెక్టివ్ ఎందుకు అనేది మీకు ఫర్దర్గా చెప్తాను. అండ్ ఆ తర్వాతకి బాడీ హీట్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంది మనకి. అన్నిట్లో కూడా సైడ్కి అయితే బాడీ హీట్ అవుతుంది. అది కూడా నేను 24 అవర్స్ రన్ చేశాక అయింది. ఒక 3-4 అవర్స్కి అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 24 అవర్స్ అని మనం డైలీ యూస్ చేస్తాం కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం మీకు వామ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ పెద్ద హీటింగ్ ఇష్యూ అయితే మూడిట్లో కూడా చూడడానికి లేదు. ఇది ఓవరాల్గా నా టెస్టింగ్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇప్పుడు నువ్వు వర్డిక్ చెప్పను అసలు ఏది పర్చేస్ చేయాలి అసలు కథ ఇది ఇవన్నీ పక్కన పెడితే. సో నాకు ఈ 2 మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో మీరు స్ట్రైట్ అవే వర్ల్పూల్ని స్కిప్ చేసేసండి. ఈ పర్టికులర్ మోడల్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ మోడల్స్. ఒకవేళ 2-3,000 ఎక్స్ట్రా పెడితే 28,000 27,000 మీకు బెటర్ మోడల్స్ రావచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నో ఈ 2 మోడల్స్ కన్సిడర్ చేయండి. ఈ 2 మోడల్స్లో ఏది తీసుకున్నా సరే మీ మనీ అయితే వేస్ట్ కాదు. ఎందుకు అంటే మీకు ఒకవేళ ఇప్పుడు ఉంటారు ఎందుకు మాట్లాడుకోవాలి ఇలాంటివి కూడా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు మా పక్కింటి వాళ్ళకి హైట్ రిఫ్రిజిరేటర్ ఉంది. సో వాళ్ళకంటే పెద్ద హైట్గా కావాలి నాకు ఆ హ్యాండిల్ తొక్క అవసరం అనుకునే వాళ్ళు స్టిల్ దిస్ ఈజ్ ద గుడ్ ఆప్షన్ ఫర్. ఎందుకంటే మీకు చాలా హైట్గా ఉంటుంది, చాలా స్మార్ట్ లుకింగ్ ఉంటుంది, కంట్రోల్స్ బయట ఉంటాయి అండ్ హ్యాండిల్ ఇచ్చారు. ఓవరాల్ లుక్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ మీకు. అండ్ అనుకుంటే మాత్రం స్ట్రైట్ అవే ఎల్జీకి మీరు సామ్సంగ్కి వెళ్ళిపోండి. మీకు వేరే ఆప్షన్ లేదు. లోపల విషయం బాటిల్స్ అనేది కూడా ఒకవేళ మీరు బాటిల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సామ్సంగ్ అనేది చాలా బెటర్ ఆప్షన్. నాట్ ఓన్లీ ఈ 2 డోర్ బాస్కెట్స్ ఉన్నాయని కాదు, మీకు ఏదైతే ఈ ఫ్రీజర్ ఏరియా ఉందో జస్ట్ సింపుల్ దీన్ని మీరు ఇలా రిమూవ్ చేసేసి దీని మొత్తంలో ఒక 15-20 బాటిల్స్ పెట్టుకోవచ్చు. 15 బాటిల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఎక్కువగా వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తారనుకున్నా సరే మీకు సామ్సంగ్ బెస్ట్ ఆప్షన్. ఎక్కువగా మీకు ఫ్రీజర్ ఏరియా కావాలనుకున్నా సరే స్టిల్ ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది లుక్స్ పరంగా చూసినట్లయితే. వెన్ కమ్స్ టు ఎల్జీ మీకు బార్ హ్యాండిల్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఉండాలి. పిల్లలు ఉన్నారు, లాక్ వేసుకోవాలి అండ్ అలానే మీకు స్మార్ట్ డయాగ్నోసిస్ లాంటి మంచి ఫీచర్స్ ఉండాలి అండ్ వైడ్గా ఉండాలి, స్పేసియస్గా ఉండాలి అండ్ ఏవైతే మీకు ర్యాక్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఎక్కువ ఉండాలి. వాటర్ బాటిల్స్ నాకు 5 బాటిల్స్ వాడుతున్నాను ఈ రోజులో, అది నాకు పెద్ద ఇష్యూయే కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్జీ అనేది కూడా మీకు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు ఏవైతే మనకి ప్రొవైడ్ చేస్తారు సెల్ఫ్స్ అనేది 3 ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎస్పెషల్గా వెజిటబుల్ బాక్స్ వెరీ ఇంపార్టెంట్. మేము ఇంట్లో వాటర్ బాటిల్స్ 5 వాడతాం, అంతకుమించి మేము ఎక్కువ వాడడం. అండ్ కావాల్సిన సెల్ఫ్స్ 3 సెల్ఫ్స్ ఇచ్చారు. మోస్ట్లీ కర్డ్ కానీ లేకపోతే ఏవైనా గిన్నెలో పెట్టుకుని ఏదైనా సరే మీరు ఆ సెల్ఫ్స్లో యూజ్ అయితే చేయొచ్చు. చాలా అంటే స్పేసియస్గా ఉంది. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఇందాక చెప్పినట్టు మీకు వెజిటబుల్ బాక్స్ నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే మీరు అందులో అయితే పెట్టుకోవచ్చు. సో ఇవి మేజర్ ప్రోస్ మీకు ఎల్జీలో చూసినట్లయితే. సో లుక్స్ అనేది మీకు స్టిల్ చూడడానికి కొంచెం మీకు అవుట్డేటెడ్గా ఉండొచ్చు. ఎందుకంటే మీకు బార్ హ్యాండిల్ అనేది నవ్వేడేస్ అవుట్డేటెడ్ అయిపోయింది. బట్ వెరీ ఈజీ టు హ్యాండిల్ బిలీవ్ మీ పర్సనల్గా. ఒకవేళ మీకు చెప్పాను కదా ఉంటారు, సో నేను పర్చేజ్ చేయాలన్నా సరే నలుగురిలో గొప్పగా ఉండాలనేది ఉంటుంది. సో అట్లాంటి థాట్లో మీరు ఉంటే మాత్రం గో ఫర్ సామ్సంగ్, అదర్వైజ్ ఎల్జీ. సో ఆప్షన్ ఈజ్ యువర్స్.
మీరు ఏ పర్పస్లో అనేది ఈ రెండిట్లో ఏది పర్చేజ్ చేసినా సరే ప్రైసింగ్ దగ్గర నుంచి మీకు ఆఫర్ చేసే ఫీచర్స్ వరకు గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, ఏదైనా సరే మీ మనీ సేవ్ అయినట్టే. సో రెండింటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్స్ ఉంటాయి, చూడండి. అండ్ ఇవే కాదు, వాషింగ్ మిషన్స్ సైడ్ బై సైడ్ కంపారిజన్స్, ఏసీస్, ఎవ్రీథింగ్ మన ఛానల్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడే మన బయింగ్ గైడ్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా పర్చేస్ చేయాలంటే వాళ్ళకి ఒక మంచి సజెషన్ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్ వాళ్ళకి అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్, జై హింద్.